నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. బ్లూ అండ్ బ్లూ అంతే అంతే, కప్తి బ్లూస్ తేడాలు ఉన్నాయి. ఓకే, సో ఆహా ఏమి రుచి ఏ స్పెషల్ తో వచ్చారు ఈ రోజు? ఇవాళ కొంచెం చైనాకి వెళ్దాం. షెజ్వాన్ ఫిష్ అక్కడ తీసుకెళ్లారా? ఓకే, ఇండో చైనీస్ ఫుడ్. ఓకే, షెజ్వాన్ ఫిష్ వాళ్ళ స్టైల్లో కాకుండా మన స్టైల్లో చేద్దాము, కాకపోతే రెసిపీ అక్కడ అంతేగా. అంటే ఇక్కడ అక్కడ మిక్స్ అన్నమాట, ఫ్యూజన్. కారంగా కొంచెం అల్లం అలా అంత కారం అలా ఉంటుంది అనమాట. చూద్దాం. షెజ్వాన్ ఫిష్. షెజ్వాన్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? షెజ్వాన్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, ఎండుమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, పంచదార చిటికెడు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, షెజ్వాన్ పెప్పర్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, వెనిగర్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు రెడీ? రెడీ. ఫస్ట్ మ్యారినేషన్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, దాని తర్వాత సాస్ తయారు చేసుకుందాం. కోడిగుడ్డు కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్. అది ఉండలు కట్టకుండా కలిపేసుకో. మైదాన్ని ఎక్కువ వాడతారా? మీకు కార్న్ఫ్లవర్ దాంట్లో క్రిస్పీనెస్ ఉంటుంది, మైదాలో కొంచెం సాగడం. ఎప్పుడు మైదానే ఎక్కువ ఉంటుంది. కార్న్ఫ్లవర్ కొన్ని రెసిపీలో ఓన్లీ కార్న్ఫ్లవర్ కూడా వాడతారు. ఫిష్ వేసుకొని దీనికి ఏదైనా ప్రత్యేకమైన ఈ చేప అలా ఏమైనా ఉందా? ఏదైనా బోన్లెస్ ఉంటే బాగుంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. మిరియాల పొడి అది యాక్చువల్లీ షెజ్వాన్ పెప్పర్స్. షెజ్వాన్ పెప్పర్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇది మన రెగ్యులర్ మిరియాల లాగా అయితే కాదు, లేదు, కానీ షెజ్వాన్ పెప్పర్స్. ఇది కొంచెం కలర్ ఒకలాగా రెడ్గా ఉంటుంది. చూడండి, స్మెల్ చేసి చూడండి, మెరూన్ కలర్ లో ఉన్నాయి. ఘాటుగా ఉంటాయి. ఘాట్ ఎక్కువగా ఉంది, అంటే ఈ లవంగా అవి ఎంత ఘాటు ఉంటుందో అలా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సాస్ వచ్చి ఇండో చైనీస్ సాస్. బేసిక్లీ ఏంటంటే ఫ్యూజన్ అనమాట. మన చిల్లీస్ అంటే ఇక్కడ ఉన్న రెడ్ చిల్లీస్, మన గార్లిక్, అల్లం, వెల్లుల్లి తోటి ఇక్కడ స్పైసీగా అందరూ మనం కొంచెం కారం ఉప్పులు తింటాం కదా, సో అలాగా ఫ్యూజన్ సాస్ అనమాట ఇది. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇలా కలిపారు కదా, ఇది ఇంతసేపు నానిన తర్వాత వేస్తే బాగుంటుందని ఏమన్నా ఉందా, లేకపోతే డైరెక్ట్ ఇలా కలిపి వేసేసుకోవచ్చు? డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ మీరు మ్యారినేషన్ అంటే కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి పెట్టుకుంటే మీకు లోపల దిగుతుంది. బేసిక్లీ బాగుంటుంది. అది ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది చాలా. ఎందుకంటే మెయిన్ థింగ్ బ్యాటర్ కదా ఇది. బ్యాటర్ ఏంటంటే వెంటనే అప్పుడప్పుడు కలుపుకొని పెట్టుకొని వేసేస్తే కూడా, లేదు మీకు టైం ఉన్నదంటే మీరు అది కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. అదనమాట. ఆయిల్ వేసుకుందాం. నూనె మీకు ఆప్షన్, దీంట్లో ఉల్లిపాయలు కావాలంటే కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. మన రెడ్ చిల్లీస్ ఇంట్లో ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, అది కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని, కొంచెం కలర్కి మంచిగా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బాయిల్ చేసుకొని అప్పుడు మీకు కలర్ మంచి రెడ్ కలర్ వస్తుంది.
డార్క్ బ్రౌన్ లేకుండా టూ డార్క్ లేకుండా కలర్ బాగా వస్తుంది. మీరు కొంచెం బాయిల్ చేసుకుంటే చిల్లీస్ని అప్పుడు మీకు ఇది ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ ప్రొసీజర్ ఫస్ట్ నూనె వేసుకొని మళ్ళీ ఫస్ట్ అల్లం ఇది వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఇది మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలా? దీని తర్వాత అల్లం కొంచెం. వాళ్ళ రెసిపీస్ ఇప్పుడు మనలాగా ఈ మసాలాలు వీటికంటే ఎక్కువ చిల్లీ సాస్, టమాటో సాస్లు, వెనిగర్. యాక్చువల్లీ చైనీస్ కూడా ఎక్కువ అన్ని స్పైసీ ఉండవు. అలా ఎక్కువ ఏంటంటే ఎక్కువ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వీట్ కార్న్ సూప్ ఇవన్నీ కొంచెం మనకి నీసు వాసన వస్తుంది ఎగ్ వల్ల. చిల్లీ పేస్ట్ లైట్ కొంచెం నీళ్ళు పోయింది. సార్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ షెజ్వాన్ పెప్పర్ ఆ ఫ్లేవర్ షెజ్వాన్స్ వస్తుంది ఈ ఘాటుకి. మన రెగ్యులర్ మిరియాలు కాకుండా షెజ్వాన్. అది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం, కొంచెం షుగరు, పంచదార, మళ్ళీ కొంచెం వెనిగర్. ఇప్పుడు తీసేయచ్చు. అది తీసి దీనిలో వేసేస్తే అయిపోయింది అంతే. చూడండి సాస్ చూడండి రెడీగా ఉన్నది ఎంత. ఇప్పుడు మీరు తయారు చేసిన షెజ్వాన్ సాస్ వచ్చి మనకి రెడీమేడ్ గా దొరుకుతుందా? ఓ ఎస్, మీకు ఏ సూపర్ మార్కెట్లో ఇది మీకు దొరుకుతుంది. కానీ ఇప్పుడు నేను చేసేది వచ్చి ఇంట్లో ఎలా చేసుకోవాలని చెప్పి కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఓకే. సో అలాగే మీరు సింపుల్ సూపర్ మార్కెట్లో డిఫరెంట్ సాసెస్ చైనీస్ సాసెస్ కూడా దొరుకుతాయి మీకు. సో అలాగే ఇది బేసిక్లీ ఏంటంటే చైనీస్ వచ్చి ఫాస్ట్ కుకింగ్, అన్ని కొంచెం ఫ్రై ఉంటాయి. దాని తర్వాత సాసులు చేసుకుంటారు, దాంట్లో సో వాళ్ళు కుకింగ్ బేసిక్లీ ఏంటంటే అన్ని ఫాస్ట్ కుకింగ్, పాన్ ఫ్రై అనమాట. చూడండి పాన్ ఏషియన్ అంటారు. పాన్ ఏషియన్ అంటే బేసిక్లీ అన్ని మోస్ట్లీ పాన్ లోనే ఉంటుంది. కొన్ని డిషెస్ స్ట్యూస్ లాగా సూపులు అది కూడా ఏంటి కుక్ చేస్తారు, కానీ అన్ని ఫాస్ట్గా ఉంటాయి. వాళ్ళు రెడీగా ఇలాగే అన్ని మిక్స్ చేసుకుంటారు, టగటగా ఫ్రై చేస్తారు, అక్కడి నుంచి తీస్తారు. సాస్లు ఉంటాయి. ఇది లేకపోతే ప్లమ్ సాస్ ఉంటుంది, ప్లమ్ సాస్ చిల్లీ సాస్ ఉంటుంది, లేకపోతే హొయిసన్ సాస్ ఉంటుంది. ఒక రీజన్కి కొన్ని ఇప్పుడు నార్త్ సౌత్ ఎలా ఉండదు, వాళ్ళకి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాస్. క్లైమేట్ తగ్గగా కొందరు కొంచెం ఎక్కువ స్పైసెస్ తింటారు, కొందరు తక్కువ స్పైస్ తింటారు అనమాట. సో అది ఒక బిగ్ ఓషన్ సబ్జెక్ట్, దాని గురించి మనం అవర్స్ అండ్ అవర్స్ మాట్లాడుకోవచ్చు. బట్ వాళ్ళకైతే స్పైసీ అని అంటే ఇప్పుడు మనం మసాలాలో ఇలా వేసుకుంటున్నాం కదా, అంటే పచ్చిమిరపకాయల పేస్ట్ లేకపోతే పండుమిరపకాయల పేస్ట్ అలా వేసుకుంటాం. వాళ్ళైతే ఎక్కువ ఈ చిల్లీ సాస్ వాటి మీద సాస్కి వెళ్తారు కదా వాళ్ళు. అదే ఇప్పుడు మనం ఎలాగే ఇంట్లో ఉల్లిపాయలతోటి మనం గ్రేవీ చేసుకున్నామా అలా వాళ్ళు ఎక్కువ సాసుల మీద పైన సేమ్ వాళ్ళ కుకింగ్ మెథడ్ వచ్చి సాసులు రెడీగా అప్పుడప్పుడు చేసుకుంటారు, రెడీగా ఫ్రై చేసుకుంటారు, లేకపోతే కోటింగ్ లేకుండా లేకపోతే కుక్ చేసుకొని ఆ మీట్ను చికెన్ వెజిటబుల్ అన్ని జస్ట్ ఇచ్చేసి టాస్ చేస్తారు. చూడండి ఎంత ఇది కొంచెం మీకు దీంట్లో కూడా మీరు వెట్ కావాలంటే వెట్, డ్రై అంటే డ్రై. ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ ఉన్నది, ఇప్పుడు మీకు డ్రై చేసుకోవాలంటే కొంచెం దగ్గర తీసుకొస్తే మీకు డ్రై అయిపోతుంది అనమాట. చైనీస్ అంటేనే అందరికీ చాలా ఇష్టమైనది ఏంటి, చిల్లీ చికెన్ ఫస్ట్, లేకపోతే షెజ్వాన్ చికెన్, షెజ్వాన్ ఫిష్. ఇలాగే మోస్ట్లీ మనం ఏంటి ఆ కారం ఉప్పు ఉండాలి. అవును, చాలా మంది ఇంకా ఇవన్నీ అంటుంటారు కదా, అదే సిజ్లర్లు, చాప్సీ, అమెరికన్ చాప్సీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హిస్టరీ ఉన్నది. అది ఆ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అని. ఇది రెడీ అయింది. దీంట్లో కొంచెం ఉల్లికాడలు గ్రేవీ అంతా లాగేసింది. సో ఈ మన పంచదార, బటర్ ఇవన్నీ వేస్తే ఆ షైనింగ్ వస్తుంది. ఇంకోటి ఆ పాకం వల్ల మీకు ఆ గ్లేజ్ అదనమాట.
నాకు తెలుగులో సరిగా రావట్లేదు. మెరుపు వస్తుంది అంటున్నారా? సో రెడీ అనమాట. సో షెజ్వాన్ ఫిష్ రెడీ. థ్యాంక్ యూ. షెజ్వాన్ ఫిష్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? షెజ్వాన్ ఫిష్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయలు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్, చేప ముక్కలు, షెజ్వాన్ పెప్పర్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, షెజ్వాన్ పెప్పర్స్, పంచదార, వెనిగర్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన చేప ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, షెజ్వాన్ ఫిష్ రెడీ. షెజ్వాన్ ఫిష్. రావు గారు, జ్యూసీగా ఉంది అండ్ అక్కడ వాళ్ళదైనా కూడా మన టేస్ట్ తగ్గట్టుగానే ఉంది. అంటే కొంచెం స్పైసీ కారంగాను కొంచెం బాగుంది, సాఫ్ట్గా ఉంది, జ్యూసీగా కూడా ఉంది. సో మరి గట్టిగా అన్నట్టు అలా ఏమీ లేదు, బాగుంది, టేస్టీగా. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చక్కెర లాంటి తీపి పదార్థాలంటే చీమలు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి కదా, అందుకని ఎప్పుడు చూసినా చక్కెర డబ్బాకి చీమలు పట్టేస్తూ ఉంటాయి. అందుకని అడుగు భాగంలో ఒక 4-5 లవంగాలు వేసుకుని ఆ తర్వాత కనుక చక్కెర ఫిల్ చేసుకున్నట్లయితే డబ్బా చుట్టూ చీమలు చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? రాణి. రాణి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? బొరబండ నుంచి. బోరబండ. మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? మునగాకు ఎగ్ ఫ్రై చేస్తాం. మునగాకు ఎగ్ ఫ్రై. సూపర్. మునగాకు. ఓకే, మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాణి గారు రెడీ? రెడీ అండి. ముందు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం అండి. నూనె, జీలకర్ర, ఓకే, చిల్లీ యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారు ఇవంట మీరు? సార్ మా హస్బెండ్. మీ వారా? మీ వారిని సార్ అంటారా ఏంటి? అవునా? అవునండి. భలే ఉంది. ఓకే, సార్ షెఫ్ అలా యాక్చువల్గా, అందుకా అయినా వారిని సార్ని పిలుచుకుంటారా ఇట్లా? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఎవరికైనా చెప్పేటప్పుడు సార్ మా సారు అని అలాగే అలవాటు అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మిర్చీలు కారం ఉంటుంది కదా, కొంచెం తగ్గడానికి. మళ్ళీ తర్వాత కావాల్సి యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయల్లో కారం తగ్గడానికి ఉప్పు వేస్తున్నారా? ఆయిల్ మనము సాల్ట్ వేసి ఫ్రై చేస్తే దాంట్లో కొంచెం కారం తగ్గుతుంది ఆయిల్లోనే. ఓకే, అంటే కావాలనేనా కారం తగ్గాలనా? కొంచెం అంటే దాన్ని తిన్నప్పుడు కూడా మనం తింటుంటే కూడా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అట్లా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకుని, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు కూడా ముందే కొట్టేసేసి బౌల్లో ఉంచుకున్నారు. కొంచెం ఈజీ అయిపోతుంది, తొందరగా రెడీ అయిపోతుంది. సో మీ వారు షెఫ్ అంటే ఇంకా మీరు చాలా వంటలు ఆయన దగ్గర నేర్చుకున్నారా లేకపోతే అమ్మ దగ్గర? లేదు, మొత్తం మా ఆయన దగ్గర నేర్చుకున్నాను. మీ వారి దగ్గర నేర్చుకున్నారు. అంతే. ఎప్పుడైనా నాకంటే నువ్వే బాగా చేస్తున్నావు? సమ్ టైమ్స్, ఎప్పుడైనా ఒకసారి బాగా జెన్యూన్ గా చెప్పినట్టు. సమ్ టైమ్స్, మోస్ట్లీ ఒప్పుకోరు ఎవరు షెఫ్ అయితే, బట్
మరి ఎవరు బాగా చేసినా. లేదా ఇంకా బెటర్మెంట్ చేయాలనుకుంటారా? నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటా బెటర్మెంట్ చేయడానికి. Betterment చేయడానికి. చాలా తక్కువ ఈ ఎవరికి నచ్చదు షెఫ్ అన్నాక వాళ్ళు చేసిన తర్వాత ఇంకొకరు వంట నచ్చదు. ఓకే ఇంట్లో మనం పసుపు యాడ్ చేసుకుంటాం. ఇలాగే ఫస్ట్ మునగాకు యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం వగరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. అందుకని ఫస్ట్ మునగాకు వేసి ఇలా కాడలతోటి వేసేసుకోవచ్చా? లేతగా ఉంది కదా అందుకని వేసేసుకోవచ్చు. ఇది కొంచెం వగరు ఉంటుంది కాబట్టి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఫ్రై అయింది. దీంట్లో మనం ఎగ్స్ వేసేస్తాం. గుడ్లు వేసేస్తాం. ఇది అన్నంలోకి బాగుంటుందా లేక చపాతీ? ఎక్కువ రోటీలోకి బాగుంటుంది. చపాతీలోకి కొంచెం దీంట్లో ఇది ఫ్రై అన్న కాబట్టి రోటీలోకి బాగుంటుంది. కొంచెం దీంట్లో టమాటా ఇట్లా యాడ్ చేసుకుంటే రైస్లో కూడా తినాలి. అన్నంలోకి బాగుంటుంది. మీరు ఆకుకూరలు బాగా తింటారా? బాగా తింటామండి. ఓకే వీక్లీ ట్వైస్ తింటాం ఆకుకూరలన్నీ. నాన్ వెజ్తో కలిపా లేకపోతే వెజ్ మామూలుగా విడిగానే చేసి? విడిగా చేస్తాను. నాన్ వెజ్లో ఏం కలపను. ఇలా ఉంటే ఇంకా పిల్లలు తినరు. నాన్ వెజ్ తినేసి ఆకులు వదిలేస్తారు. కానీ ఏదో ఒక రూపాయి మనం ఆకుకూరలు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. తింటారు. మా పిల్లలు తింటారు. నేనేం చేస్తా అన్నీ మిక్స్ చేసి చేసేస్తాను. అన్నీ తెలియకుండా ఉండేటట్టుగానే అన్ని ఆకుకూరలు మిక్స్ చేసి. అంటే మిక్స్ రైస్ అంటే పేస్ట్లా చేస్తారు? లేదు జస్ట్ ఇలాగే మామూలుగా ఉడకబెట్టేసి కడిగేసి మొత్తం ఒకటేలాగా చేసేస్తాం. మన పప్పు గుత్తి పెట్టి రుబ్బేసి చేస్తారు. అప్పుడు తాలింపు వేసేస్తాం. అది తెలియదు అనుకున్నా ఏముంటుందో తెలియదు కదా. అన్నీ టేస్ట్ బాగుంటుంది వేసేస్తాను. అంటే పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారా వెజ్ ఎక్కువ తింటారా? ఎక్కువ మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా మాది ఇంకా హోటల్ ఉండేసరికి అందులోంచి రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయింది అనుకో. దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా చూసుకొని కారం పొడి. ఇప్పుడు సాల్ట్ సరిపడంత వేసుకోవాలి. ఇంట్లో మనం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర రెండు మిక్సింగ్ పొడి ఎక్కువగా అనిపించింది. కానీ ఇక్కడ వేగిపోయాక మునగాకు అసలు తక్కువ ఎక్కడెక్కడ ఉన్నట్టుంది కనిపించదు. ఇంకా ఆకుకూర అంటే అంతే, ఎంత వేసినా కొంచెమే ఉంటుంది. ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయింది. లాస్ట్ వేస్తూ ఉండండి అలాగే. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇది రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. రెడీ. మునగాకు ఎగ్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మునగాకు ఎగ్ ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, మునగాకు వేసి వేయించాలి. తర్వాత కోడిగుడ్డు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు ఎగ్ ఫ్రై రెడీ. మునగాకు ఎగ్ ఫ్రై. రావు గారు, ఇంకా కొంచెం మునగాకు అంటే ఎగ్ ఎంత ఉన్నదో అంత మునగాకు ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మునగాకు తక్కువ ఉన్నది, ఎగ్ ఎక్కువ ఉన్నది అనమాట. కానీ బాగుంది. కొంచెం ఉప్పు అన్నానికి సరిపోతుంది, కానీ ఇలా తింటుంటే కొంచెం ఉప్పు ఉన్నది అనమాట. బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైం అలా
చికెన్. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పువ్వులు లాంటి సువాసన కలిగినవి, కాస్త ఘాటు వాసన కలిగిన వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, వాటి తాలూకు వాసన అంతా కూడా ఫ్రిడ్జ్ అంతా వ్యాపించేస్తుంది. అలాగే అవి కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని కాస్త పాలిథిన్ కవర్లో చుట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి బాగుండడమే కాకుండా వీటి వాసన కూడా మొత్తం వ్యాపించకుండా ఉంటుంది. రాణి గారు, నెక్స్ట్ వంట గార్లిక్ చికెన్ సూప్ చేస్తాం. గార్లిక్ చికెన్ సూప్. గార్లిక్ చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. గార్లిక్ చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 8, చికెన్ స్టాక్ తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా. స్టార్ట్ చేద్దామండి. ముందు మనం ఆయిల్ వేసుకుందాం. చికెన్ ఉడికించి నీరు తీసుకున్నారండి? అవునండి. ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత స్టాక్ తీసుకొని మళ్ళీ ఉడికిన చికెన్ని చిన్న చిన్న పీసెస్ చేసి కలిపేసి పెట్టేసాం అనమాట. ఓకే, అందులో అవి కూడా వేసారు? వేసాం. ఫస్ట్ మనం ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మనం కారం సరిపడంతా వేసుకోవాలి. నెక్స్ట్ సో ఇది గార్లిక్ కాబట్టి వెల్లుల్లి ఫైన్గా దీన్ని సన్నగా తరుక్కోవాలి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాం. దీంట్లో బిర్యానీ ఆకు కూడా ఫ్రై చేసేది. ఏంటంటే మనం చికెన్ ఉడికించేసుకొని ఆ స్టాక్ తీసుకున్నాం. అది కాకుండా ఇక్కడ మళ్ళీ పచ్చి చికెన్ కూడా తీసుకున్నాం. పచ్చి చికెన్ కూడా కొంచెం ఫ్రై క్రంచీ అవుతుంది అనమాట. కొంచెం ఫ్రై చేస్తే సూప్లో క్రంచీ అవుతుంది, అందుకని బాగుంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, ఉప్పు. ఈ సూప్ నేర్చుకున్నారు మీ వారి దగ్గర? మా చైనీస్ అనమాట, అందుకని ఆయన దగ్గర అక్కడే. ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఏదైనా ఒక్క వంటైనా మీ వారు నేర్చుకున్నారా? అన్ని కూరల్లో కారం ఎక్కువ వేసేయడం. ఏం మీ దగ్గర నుంచి నేర్చుకున్నదా ఆయన? అంతే. మేము ఎక్కువ తింటాం, వాళ్ళు కొంచెం తక్కువ తింటారు, అలాగే. అందుకని ఇంకా మీకోసం ఆయన కూడా కారాలు ఎక్కువ వేయడం మొదలు పెట్టారు. వంట నేర్చుకున్నారా అని అడిగితే కారం ఎక్కువ వేయడం నేర్చుకున్నారని అంటున్నారు. అంతేనా? అంతే. దానికి వచ్చు కదా అన్నీ, అందుకే. దీంట్లో చికెన్ వేసేద్దాం కొంచెం. చికెన్ కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. నో ప్రాబ్లం. మీరు చేస్తూ ఉంటారా రెగ్యులర్గా అయితే సూప్? సూప్ మాకు హోటల్లో డైలీ ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకునేది ఉండే పర్సనల్ కానీ అన్ని హోటల్లోంచే. ఇంకా అక్కడ చేస్తున్నప్పుడు ఇంట్లో ఎందుకు స్ట్రెయిన్ అవ్వడం అనేది బాగా చెప్పా. దీంట్లో చికెన్ స్టఫ్ వేసేద్దాం. కొంచెం ఫ్లేమ్ పెట్టండి, బాయిల్ అవ్వాలి, కొంచెం మరగాలి. ఇట్లు వచ్చేలా అవసరం లేదు, పెడితే తొందరగా అయిపోతుంది. ఓకే, అయితే క్లోజ్ చేద్దాము, మరిగిపోతుంది అనేసి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మౌత్ అల్సర్స్ అంటే నోరు పూసినట్లు అవుతూ ఉంటుంది కదా ఒక్కోసారి. ఇలాంటప్పుడు ఏం తినాలన్నా తాగాలన్నా ముఖ్యంగా కాస్త కారంవి, కాస్త వేడిగా ఉన్న పదార్థాలు అస్సలు టచ్ చేయలేము, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను కనుక నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చూద్దామండి. మిరియాల పొడి సూప్కి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మనం కావాలంటే బౌల్లోకి తీసుకున్నా కూడా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ అయిపోతే. కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి సాల్ట్, ఉప్పు, సోయా సాస్, ఉల్లికాడలు, ఓకే. సూప్ రెడీ అయిపోయిందండి.
లాస్ట్లో కొత్తిమీర వేసి ఫినిష్ అయిపోతుంది. వేడి చికెన్ సూప్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. గార్లిక్ చికెన్ సూప్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ స్టాక్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, సోయా సాస్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ చికెన్ సూప్ రెడీ. చికెన్ సూప్ సో ఇక్కడ కూడా అంటే ఘాటు ఉన్నది. ఇలా సోయా సాస్ వేస్తారా? కొంచెం మీరు సోయా సాస్ ఎప్పుడు వేసేప్పుడు మీరు సాల్ట్ మట్టు కొంచెం తక్కువ ఎంచుకోవాలి. ఓకే, అది అనమాట. సో బేసిక్లీ ఏంటి, ఇది చైనీస్ సూప్ లాగా చేశారు, మీరు క్లియర్ సూప్ లాగా చేశారు అనమాట. అవును, బాగుంది. ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, అదనమాట. సో వాళ్ళ వారు కూడా షెఫే కాబట్టి నేర్చుకుంటున్నారు. ఏమున్నది. అది ఓకే, సో బాగుందండి. కొంచెం ఉప్పు అంతే, అదర్వైజ్ అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొద్దిగా యాపిల్ గుజ్జు తీసుకుని అందులో కాస్త వెన్న కలుపుకొని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని లిప్స్ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే లిప్స్ డ్రై అవ్వడం అనే సమస్య తగ్గుతుంది. అలాగే లిప్స్ కూడా మృదువుగా తయారవుతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ చికెన్ కట్లెట్స్. చికెన్ కట్లెట్. చికెన్ ఓట్స్ వేసి కట్లెట్స్. అదే ఓట్స్ తోటే మనం అంటే గుడ్ ఫుడ్ చెప్పాం కాబట్టి ఫస్ట్ చికెన్ అని చెప్పింది, దాని తర్వాత గుర్తొచ్చింది ఓట్స్ అని చెప్పారా. గుడ్ ఫుడ్ కదా. చికెన్ ఓట్స్ కట్లెట్స్. ఓకే, చికెన్ ఓట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చికెన్ ఓట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, ఓట్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ. ఇవాళ ఇప్పుడు ఓట్స్ తోటి చికెన్ కట్లెట్ చాలా ఈజీ రెసిపీ అనమాట. దీంట్లో బైండింగ్ వచ్చి ఓట్సే అగైన్, ఎందుకంటే అంత స్టార్చ్ ఉంటుంది దాంట్లో. అది సో మీకు ఇంకా ఎగ్, మైదానో వేరే ఏమొద్దు. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. అంటే ఓట్స్లో చూడండి, దర్ ఆర్ 2 థింగ్స్. అంటే 2 రకాలు, హెల్త్కి కూడా మంచిది, బైండింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది, ఇంకా బేబీ ఫుడ్ లాగా కూడా తినచ్చు సాఫ్ట్గా. అంటే ఈజీ టు డైజెస్ట్, సాఫ్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు అంటే నమిలి మింగేటంత కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకోటి అంటే ఎక్కువ ఫైబర్ కూడా. సో వడ ఫైబర్ కదా దీంట్లో. ఉప్పు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం చికెన్ కూడా పీసెస్ కూడా కాదు, ఇంకా మరి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పీసెస్ వేసుకుంటే మంచిగా డ్రై చేసుకొని మిక్సీలో కచ్చబచ్చ జస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత మీకు విత్ ద స్టార్చ్ మీకు మంచి షేప్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మీరు సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, మీరు జస్ట్ కలర్కి పైన కొంచెం క్రిస్పీనెస్ కరకరాలుగా ఉండాలని చెప్పి మనం కొంచెం చేస్తాం అన్నమాట. ఇప్పుడు చికెన్ వేసుకొని కట్లెట్స్ కి లాగా అంటే మీరు ఇప్పుడు పీసెస్ లాగా ఉంచుకున్నారు కదా, అలా పీసెస్ లాగా ఉంటే సరిపోతుందా లేదా పేస్ట్ లాగా
పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. తినేటప్పుడు మీకు ఇది పీసెస్గా ఉన్నది, ఇది మీకు సాఫ్ట్గా అయిపోతుంది కదా, ఇట్లా బైండింగ్ ఏజెంట్ మీకు అదన్నమాట. అంటే పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు లేదు. కారం అంటే పచ్చిమిరపకాయలే కదా, పచ్చిమిరపకాయలు అంటే మనం ఇంకా కారం ఏం వేయట్లేదు. లేదు, ఈ పచ్చిమిరపకాయలు మీకు మంచి టేస్ట్ వస్తాయి. లేకపోతే మీరు కారపొడి వేస్తే మీరు అంతా ఒకే టేస్ట్ ఉంటుంది అన్నమాట. పసుపు, ఇది కొంచెం గరం మసాలా, మన ఫ్లేవర్స్కి ఎలా కావాలో అలాగా. కొంచెం ఇండియనైజ్ చేసుకోవాలి కదా. సో కట్లెట్ అనేది వచ్చి ఇట్స్ బేసిక్లీ ఇట్స్ నాట్ ఇండియన్ డిష్. కట్లెట్స్ అంటే కట్ అంటే ఆ షేప్ని కట్లెట్స్, మేబీ ల్యామ్ చాప్స్ని కూడా కట్లెట్ అంటారు, ల్యామ్ కట్లెట్స్ అంటారు. ఇప్పుడు ఇది చికెన్ కట్లెట్. ఇప్పుడు మనం బేసిక్లీ ఇదేంటి, మన బయట దేశం, మనం ఇండియనైజ్ చేసుకుంటాం. కొంచెం దీంట్లో ఉప్పు వేసుకుంటాం, గార్లిక్ వేసుకుంటాం. అవును, అంటే ఎక్కడికి సంబంధించింది? బేసిక్లీ కాంటినెంటల్ కదా. కాంటినెంటల్, ఓకే. ఇది పేరే ఇంగ్లీష్ నేమ్ కట్లెట్స్. కట్లెట్స్ అంటే షేప్ బేసిక్లీ. సో ఇది రెడీ. ఇప్పుడు ఈ ఓట్స్ వేసుకుందాం. ఓట్స్కి మనం మామూలుగా ఏదైనా ఉడికించడానికి నీళ్లు పాలు అలా ఏవో వేస్తారు, వేస్తాం కదా, ఇక్కడ నీళ్ళు వేస్తాము. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తాం, ఎందుకంటే మీకు అదర్వైజ్ స్టార్చ్ రిలీజ్ అవ్వదు కదా, అంటే గమ్లాగా కూడా తయారవుతుంది. దానికి తక్కువగా వేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట మీరు. లేకపోతే మీకు బైండింగ్ ఏజెంట్ దీంట్లో లేదు కదా, అది చెప్తాను. ఇప్పుడు ఏంటి, కొంచెం నీళ్ళు లేదు, చాలు. కావాలంటే వేసుకుందాం. ఫీల్ చేస్తూనే ఉంటుంది కదా, కావాల్సి వస్తుందా? వద్దండి, చాలు. అదే ఇప్పుడు మీకు ఈ వేడిలోనే మీకు అది నీళ్ళు వేస్తాం కదా, కుక్ అయిపోతుంది, మగ్గిపోతుంది. ఎగ్ బుర్జ్లా ఉంది చూడడానికి, అంటే మధ్య మధ్యలోని గ్రీన్ కలర్లో ఉండి, కానీ నీళ్లు వేస్తే ఇంకా పీల్చేస్తుంది కదా ఉంది, మీకు ఇంకా ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది, మీకు ఆ షేప్స్ రావు అన్నమాట. అది అంటే ఎక్కువ సాఫ్ట్గా అవ్వద్దు. ఇప్పుడు కట్లెట్స్ అనేది 2 టైప్స్ చేస్తారు. ఏంటి, ఎగ్ వేసి కోటింగ్ వేసుకొని దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్ క్రిస్పీగా, కొన్ని జస్ట్ ఫ్లవర్లో కూడా డిప్ చేసి, అంటే మైదా పిండిలో కూడా ఇచ్చేసి ఫ్రై చేసుకుంటారు. డీప్ ఫ్యాట్ ఫ్రై ఉన్నది, షాలో ఫ్యాట్ ఫ్రై ఉన్నది. డీప్ ఫ్యాట్ ఫ్రై అంటే మనం ఫుల్గా ఆయిల్ వేసి మనం ఫుల్గా ముంచి తీస్తాం అనమాట. ఇదేంటి, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని లైట్గా మనం 2 సైడ్లు షాలో ఫ్రై చేసుకోవాలి. అది సో ఇది అయిపోయింది. ఇది కొంచెం చల్లారాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే, మరి కాసేపు చల్లారనిద్దాం. చల్లారిపోయింది. ఇది మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఆలివ్ ఆయిల్ వేసుకొని ఇలా ఉండలు చేసుకొని దాని తర్వాత ప్రెస్ చేసుకుందాం వడల్లాగా. దాని తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ వి షేప్ మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. కొంచెం బాగా వేడి చేసుకోవాలి మీరు, లేకపోతే మీకు ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం విడిపోవడానికి. వేడి చేసుకోవాలి, లేకపోతే మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇన్ కేస్ అలాగే విడిపోయింది అనుకోండి, కొంచెం మిక్సీలో అలాగా లైట్గా కొంచెం ఒక్కసారి చేసుకుంటే ఈ పీసులు మీకు బయటికి రావన్నమాట. లేకపోతే మీకు అలా కష్టంగా ఉందంటే వడల్లాగా రౌండ్గా వేసుకోవచ్చు. అది ఇది మనం ఇంకా పలుచగా కావాలంటే వేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయింది, సో మీరు వరి ఏమో అవసరం లేదన్నమాట. ఇవి అటు ఇటు వేగాలి కదా. ఓకే, అయితే మరి కాసేపు వేగనిద్దాం. చూడండి
మంచి కలర్ వచ్చింది. సో ఇలా ఇలా పాన్ వేడిగా ఉంటే టక్మన్ అయిపోద్ది. అయిపోతుంది. ఇంకా కొంచెం అంటే ఇది కలర్ ఓకే, అందరు అనుకుంటారు కొంచెం ఎక్కువ అయిందని, కానీ ఈ కలర్లో ఏంటి మీకు ఈ క్రిస్పీనెస్ ఉంటుంది చూడండి. కరకరలాడుతూ ఉంటుంది. ఓకే. రెండో పక్క కూడా కాలనివ్వాలి. కావాలి. ఓకే సరే, ఇది కూడా రెడీ అయిపోయింది. చూద్దామా? చూడండి, ఇది కరెక్ట్గా, ఇది కరెక్ట్గా మంచి కలర్, కానీ ఈ కలర్ కూడా ఓకే మీకు. అదే కరకరలాడాలంటే అలాగా. ఇంకోటి సో బేసిక్లీ ఇది హెల్దీ ఫుడ్, మీరు కెచప్ అంతా యూజ్ చేయవద్దు, డైరెక్ట్ తినేయచ్చు. డైరెక్ట్గా తినేయచ్చు. ప్లస్ మీకు కావాలంటే కొంచెం సాలడ్ వేసుకొని తినచ్చు, పక్కన లెట్యూస్, ఆనియన్, టమాటో. సో ఒక చిన్న మీల్, ఈవినింగ్ మీల్ లాగా ఉంటుంది, విత్ లాట్ ఆఫ్ ఫైబర్, విత్ ఓట్స్, సూపర్, గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. సో చికెన్ ఓట్స్ కట్లెట్. థ్యాంక్ యూ. చికెన్ ఓట్స్ కట్లెట్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ ఓట్స్ కట్లెట్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఓట్స్ వేసి మగ్గనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్లా ఒత్తుకొని పెనంపై ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. అంతే, చికెన్ ఓట్స్ కట్లెట్ రెడీ. చికెన్ ఓట్స్ కట్లెట్. రావు గారు, బాగున్నాయి. మీకు తెలుస్తుందా ఆ కరకరాలు క్రిస్పీగా? కట్లెట్స్ హెల్దీగా ఉండడమే కాదు, నోటికి రుచిగా అది కూడా బాగుంది. అనగా జనరల్గా డైట్ చేసే వాళ్ళకి ఏంటంటే అబ్బా చప్పగాను, లేకపోతే ఏదో తక్కువ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, తింటారే కానీ దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఉన్నాయి. తింటే ఇంకోసారి తినాలి అనేటట్టు. ఫీలింగ్. ఓట్స్ ఉండడం వల్ల కూడా మనకి ఆ కరకరలు ఉంది, ప్లస్ ఏంటంటే తింటున్నప్పుడు నాన్ వెజ్ తింటున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, లైక్ నాన్ వెజ్ తింటున్నప్పుడు ఏంటి నాన్ వెజ్ కట్లయితే, కానీ ఏంటంటే ఆ మసాలాలు అవన్నీ మనకి రుచిగా చాలా బాగుందన్నమాట. డైట్ చేసే వాళ్ళ అబ్బా ఎలా ఉంది ఏంటి అనేటట్టు కాదు, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా పంచదార తీసుకుని అందులో నిమ్మ చెక్క అద్దేసుకుని దీంతో మోచేతులంతా కూడా మృదువుగా రబ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రఫ్నెస్ అంతా కూడా తగ్గుతుంది, స్కిన్ స్మూత్గా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ షేజ్వాన్ ఫిష్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఫిష్ మెయిన్ ఇంగ్రీడియంట్, దాంతోపాటు కొంచెం బియ్యపిండి, కార్న్ఫ్లవర్ ఇవన్నీ యాడ్ చేసి డీప్ ఫ్రై చేసిన రెసిపీ. ఇందులో ఫిష్ అనేది ఒక స్టార్ ఇంగ్రీడియంట్. మనకి ఫిష్లో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే ఫ్యాట్ చాలా తక్కువ వస్తుంది. వచ్చిన ఫ్యాట్ కూడా గుడ్ క్వాలిటీ ఫ్యాట్, అంటే అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచకుండాను హెల్ప్ చేస్తాయి, అలాగే డిసీజ్ స్టార్ట్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్ అనేది పెరగకుండా కూడా చాలా వరకు హెల్ప్ చేస్తాయి. కానీ ఈ రెసిపీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అడిషనల్ ఫ్యాట్ అనేది మనకి ఆయిల్ నుంచి వచ్చేస్తుంది. మనం ఆయిల్ ఎందుకు అతి తక్కువ వాడాలనుకుంటామంటే జస్ట్ ఒక 10 గ్రాములు వాడితేనే 90 క్యాలరీస్ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రిపరేషన్లో ఈజీగా మనకి ఒక 30-40 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. 30 గ్రామ్స్ ఆయిల్ పడితేనే మనకి 300 క్యాలరీస్ ఓన్లీ ఆయిల్ నుంచి వచ్చేస్తాయి, ఆ ఫిష్ నుంచి వచ్చే క్యాలరీస్ లెక్క చేయకుండా. సో ఒక రెసిపీలోనే 400-500 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఈ 400 క్యాలరీస్ కూడా ఎందుకు మనం ఇట్లా లెక్క పెడతామంటే, మనం ఒక సింపుల్ మీల్ అంటే రైస్, రోటీస్, వెజిటబుల్, దాల్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి 400-500 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. సో బ్యాలెన్స్డ్ మీల్లోంచి వచ్చే క్యాలరీస్ గుడ్ క్యాలరీస్. ఇట్లా డీప్ ఫ్రై చేసి ఒకటే రెసిపీలోంచి ఎక్కువ క్యాలరీస్ వస్తే అవి బ్యాడ్ క్యాలరీస్ లాగా ఆర్ అడిషనల్ క్యాలరీస్ లాగా ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఇలాంటి రెసిపీస్ మనము ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి.
మనం చూసిన రెసిపీ మునగాకు ఎగ్ ఫ్రై. ఇది ఒక హెల్దీ రెసిపీ. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఆకుకూర అన్నీ తీసుకుంటాం, వెరైటీవి తీసుకుంటాం, కానీ మునగ ఆకు అనేది చాలా అతి తక్కువ తీసుకుంటాము. కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా పాపులర్ అయిన మునగాకులో మనకి ఐరన్ వాల్యూస్ అనేవి చాలా దొరుకుతాయి. అలాగే పీచు పదార్థం కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి పీచు పదార్థం మిగతా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని కంపేర్ చేస్తే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది టిపికల్గా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ విమెన్ వాళ్ళ హెల్త్ గురించి చాలా తక్కువ పట్టించుకొని మిగతా ఫ్యామిలీ గురించి పట్టించుకునే దూరంలో వాళ్ళ ఐరన్ లెవెల్స్ 7, 9, 10 అట్లాగే ఉంటున్నాయి. సో ఇండియన్ పాపులేషన్లో చూస్తే ఓన్లీ 50% ఆఫ్ ద విమెన్కి ఐరన్ నార్మల్గా ఉంది, మిగతా 50%కి తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే న్యాచురల్గా డైట్ ద్వారా ఐరన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో దాంతో కావాల్సినట్టు సఫిషియెంట్గా ఇంకో ఇంగ్రీడియంట్ ఎగ్ ఉంది. ఎగ్లోంచి కూడా మనకి ఐరన్ వస్తుంది. ఆ yellow పోర్షన్లో మనకి ఐరన్ ఉంటుంది, B12, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వైట్లోంచి ఎక్కువగా మనకి ప్రోటీన్ వస్తుంది. సో ఎగ్ వారంలో మనం 2-3 సార్లు కంటే ఎక్కువ తినట్లేదు అన్నప్పుడు హోల్ ఎగ్ కానీ ఇంక్లూడ్ చేసి ఇట్లా కర్రీ ఫామ్లో కనుక తీసుకుంటే మనకి ఐరన్ లెవెల్స్ పెంచడానికి కావాల్సిన 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఒకటే రెసిపీలోంచి ఈ కర్రీలోంచి వస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ వారంలో 2 సార్లు మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ చికెన్ ఓట్స్ కట్లెట్. సో ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ. ఇందులో గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక పక్కన ఓట్స్ ఉంది. ఓట్స్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్తో పాటు సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. ఇది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి పనికొస్తుంది. అలాగే మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తినలేకపోతాము ఇలాంటి ఫైబర్ ఉన్నప్పుడు. అలాగే ఈ రెసిపీలో చికెన్ ఉంది. చికెన్లో కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఒక స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్తో పాటు ఒక స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ అనే ఇంగ్రీడియంట్ ఇందులో వస్తుంది. కాబట్టి ఇది ఒక గుడ్ హెల్దీ రెసిపీ. మనం స్నాక్ లాగా డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. దీన్ని ప్యాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఒక స్టార్టర్ లాగా కూడా దీనికి ఇది పనికొస్తుంది. సో డిన్నర్ మీల్లో మనం కనుక ఇది స్టార్టర్ లాగా యూజ్ చేస్తే మనం ప్రోటీన్ ఫస్ట్ తిన్నట్టు ఉంటుంది, తర్వాత రైస్ తింటాం. కాబట్టి డెఫినెట్గా క్వాంటిటీ అనేది మనం చాలా తక్కువ తింటాం. సో ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. మన డయట్లో మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ గార్లిక్ చికెన్ సూప్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే గార్లిక్ అంటే వెల్లుల్లి ఉంది. వెల్లుల్లిలో గుడ్ ప్రాపర్టీ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే అన్ని బ్యాక్టీరియా కాకుండా ఓన్లీ బ్యాడ్ బ్యాక్టీరియా, లేకపోతే దేన్నైతే మనము ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటాము, లేకపోతే డిసీజ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా అట్లాంటి వాటిని చంపేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్ అది. సో మనం ప్రతి రెసిపీలో దాని ఫ్లేవర్ అండ్ టేస్ట్ గురించే కాకుండా దానిలో ఉన్న స్పెషల్ మెడిసినల్ ప్రాపర్టీ కోసం ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఈ రెసిపీలో చికెన్ ఉంది. చికెన్ మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. చికెన్లో మనం ఫ్యాట్ తక్కువ కావాలంటే దాన్ని ప్రిపరేషన్ ఎలా చేస్తున్నామో చూసుకోవాలి. అలాగే ఫ్యాట్ ఏదైనా ట్రిమ్ చేయాలంటే అది కూడా ట్రిమ్ చేసి తీసుకోవాలి. ఈ రెసిపీలో ఆఫ్కోర్స్ మనం బాయిల్ చేసి సూప్లో వేస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ. మనకి జలుబు ఉన్నప్పుడు కానీ, ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు కానీ, రికవరీ అప్పుడు కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన ఒక గుడ్ హెల్దీ సూప్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కొత్త కొత్త చిట్కాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా చెప్పుకుంటున్నాం కదా. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని మృదువుగా మసాజ్ చేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ టేస్టీగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.